ఈ జైల్లో ఉండలేకపోతున్నా, అరకొర వసతుల మధ్య బతకలేకపోతున్నా, ఈ దుర్భర జీవితం గడపలేను, ప్లీజ్ ఒక్క చుక్క విషయం ఇవ్వండి, తనువు చాలిస్తా. ఇది కన్నడ స్టార్ హీరో దర్శన్ జడ్జి ముందు వినిపించిన తీరు. మరి దర్శన్ విజ్ఞప్తిపై జడ్జి ఏమన్నారు? అసలు దర్శన్ ఎందుకింతలా ఆవేదన చెందారు? రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలు జీవితం గడుపుతున్న కన్నడ స్టార్ హీరో దర్శన్ అక్కడ ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు అందకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. అయితే బెంగళూరు 57వ సెషన్స్ కోర్టులో అదనపు దిండు, బెడ్షీట్ కోసం దర్శన్ దరఖాస్తు చేసుకోగా విచారణ జరిగింది. దీనికి సంబంధించి జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొన్న దర్శన్ జైల్లోని వసతులపై జడ్జి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. జైల్లో వసతులు ఏమాత్రం బాగాలేదని, ఇక్కడ బతకలేకపోతున్నారని కంటనీరు పెట్టుకున్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని జడ్జి దృష్టికి తీసుకొచ్చారు నటుడు దర్శన్. జైలు గదిలో దుర్వాసన వస్తుందని, దాదాపు నెల రోజుల నుంచి సూర్యుడిని కూడా చూడలేకపోతున్నానని తెలిపారు. చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం మరింత భయపెడుతోందని, బట్టలు కంపు కొడుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే ఒక్క చుక్క విషం ఇవ్వండి చనిపోతానని, దారుణంగా తయారైన ఈ జీవితం ఇకపై గడపలేనని జడ్జి ముందు విలపించారు నటుడు దర్శన్. ఇక నటుడు దర్శన్ కన్నీటి పర్యంతంపై స్పందించిన జడ్జి నిందితులకు షరతులు వర్తిస్తాయన్నారు. ఈ విధంగా విషం ఇవ్వండి అని అడగడం కరెక్ట్ కాదని, అవి జరిగేవి కావని, అడిగిన విధంగా ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. అయితే తమరు విజ్ఞప్తిపై చట్టానికి లోబడి జైలు అధికారులకు కొన్ని ఆదేశాలు ఇస్తామని తెలిపారు. కనీసం అదనపు దిండు, బెడ్షీట్స్, ఇంటి భోజనానికైనా అనుమతి ఇవ్వాలని జడ్జిని దర్శన్ మరోసారి రిక్వెస్ట్ చేయగా ఆయా అంశాలను పరిశీలించి కండిషన్స్ పై జైలు అధికారులకు ఆర్డర్స్ ఇచ్చారు. దర్శన్ తో పాటు ఇతర నిందితులు కోరిన విధంగా మంచం, దిండు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే నిందితులకు రాజ్యాంగం కల్పించిన గౌరవం వారికి ఇవ్వాలని, జైలు ప్రాంగణంలో వాకింగ్ కు కూడా రూల్స్ ప్రకారం అనుమతి ఇవ్వాలని అన్నారు. ఆపై తదుపరి కేసు విచారణను వాయిదా వేశారు బెంగళూరు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి. ఇదిలా ఉంటే తన ఫ్యాన్ రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ నిందితుడిగా ఉన్నారు. అయితే కర్ణాటక హైకోర్టు గతేడాది డిసెంబర్లో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని కన్నడ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను పక్కన పెడుతూ వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని, కస్టడీలోనూ దర్శన్ కు ఎలాంటి ప్రత్యేక వసతులు కల్పించాల్సిన అవసరం లేదని జైలు అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో దర్శన్ మళ్లీ జైలుకు వెళ్లగా ఇప్పుడు అక్కడి వసతులపై విలపించగా అదనపు దిండు, బెడ్షీట్స్ కు అనుమతిస్తూ బెంగళూరు సెషన్స్ కోర్టు స్మాల్ రిలీఫ్ ఇచ్చింది.